హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ ఈజీగా టేస్టీగా చేసుకుని స్వీట్. దీనికి ముందుగా నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం అరకప్పు, పావు కప్పు జీడిపప్పు, ఈ రెండింటిని మెత్తగా మిక్సీ పట్టుకుని మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుని ప్యాన్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం కుంకుమ పువ్వు, 1 కప్పు బెల్లం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత దాన్ని మూత తీసి బెల్లం కరిగిన దాన్ని అంతా మిక్స్ చేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసి గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత దానిలో 1 కప్పు కోవా, కొంచెం ఇలాచీ పౌడరు వేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈలోగా ప్లేటుకు నెయ్యి రాసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలా ఉడికించిన దాంట్లో కొంచెం సేపు తర్వాత మనం దాన్ని పదును చూసుకోవాలి. కొంచెం చేతితో పట్టుకుని ఉండవితే అది తయారైపోయినట్టే. దాన్ని కొంచెం నెయ్యి వేసుకుని మరి కొంచెం సేపు ఉడికించుకొని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో సెట్ చేసుకుని నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత అది సెట్ అయిన తర్వాత ముక్కలు కట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.